పాలిటిక్స్లోకి వస్తాను అని అనుకున్నారా ముందుగా? ఏమైనా ప్లాన్ అలాంటిది ఏమీ లేదు? తమాషా ఏంటంటే ఇక్కడ ఈ సోషల్ వర్క్ ఎప్పుడు చూడు యాక్టివిటీస్లో ఉండేదాన్ని. అప్పుడంటే నా పిల్లల్ని చూడడానికి మా అమ్మగారు, మా గురుపత్ని అందరూ ఉండేవాళ్ళు అనమాట. అలా తిరుగుతున్నప్పుడు చెన్నారెడ్డి గారు, ఏమ్మా మీరు ఎంతసేపు కళాకారులకే పరిమితం అయితే ఎట్లా, మీరు రాజకీయాల్లోకి రావాలి. నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పారు. వన్ ఫైన్ మార్నింగు నన్ను రాజకీయాల్లోకి లాగడానికి చెన్నారెడ్డి గారు, భవనం వెంకటరామ్ గారు, భవనం జయప్రద గారు, వీళ్ళందరూ రాజకీయాల్లోకి వన్ ఫైన్ మార్నింగ్ చెన్నారెడ్డి గారు అంటే ఈ కళాకారుల గురించి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళేదాన్ని, ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఆఫీస్లో జనం అంతా బయటకు వచ్చేసేవాళ్ళు నన్ను చూడడానికి. సీఎం వరండా అంతా నిండిపోయి ఆఖరికి చెన్నారెడ్డి గారికి విసుగుబుట్టి, అమ్మ మీరు ఆఫీస్కి రాకండి, ఇంటికి వచ్చండి అని చెప్తే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ గారు దోశలు పెడితే తింటూ అప్పుడు మాట్లాడు. తర్వాత ఒకరోజు చెన్నారెడ్డి గారు భవనం గారు ఫోన్ చేశారు, జమున గారు ఇంకా మీరు మీ యాక్టివిటీస్ కంటే కూడాను రాజకీయాల్లోకి రావాలి, మీకు దుగ్గిరాల నుంచి ఇందిరా కాంగ్రెస్ నుంచి టికెట్ ఫైనల్ అయిపోయింది, మీరు కంటెస్ట్ చేయాలి దుగ్గిరాల. అక్కడే పోయి కొంచెం బాల్యం అంతా గడిచిందో అది ఎవరి మీద, రెడ్డి కాంగ్రెస్ నుంచి జగ్గయ్య గారి మీద. జగ్గయ్య ఏమిటయ్యా అంటే నా చిన్నప్పుడు 8-9 ఏళ్ళు ఎప్పుడు వాళ్ళు నాటకాలు వేసే రోజుల్లో నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి భుజం మీద వేసుకొని తీసుకెళ్ళి నాటకం ఆడి డాన్స్ చేయించారు. నా గురువు ఒక విధంగా. తర్వాత హీరో అయ్యారు. ఇక నేనన్నా నాకు అసలు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, పోయి మా హీరో నా గురువు గారి మీద నేను కంటెస్ట్ చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత డైరెక్ట్గా చెన్నారెడ్డి గారు ఫోన్ చేశారు, సార్ నాకు తెలీదు, ఇంట్రెస్ట్ లేదు, నన్ను క్షమించండి అని. అలా తప్పించుకున్నాను. అలా దాదాపు చాలా సంవత్సరాలు తప్పించుకున్నాను. ఇక 83 వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఇక్కడ పడిపోవడం, రామారావు గారు తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి కావడం, ఈ లోపల అంజయ్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కళాకారులకి పాపం చాలా, నేను ఏం చెప్తే అది అట్లా చేసేవారు. అంతా నా కోసం ఏం కాదు కదా, ఏది ఇచ్చినా సార్ ఆ ఊళ్ళో పాపం పేద కళాకారులు వాళ్ళకి కొంచెం సర్వే నెంబర్లో పట్టాలు ఇప్పించండి, వెంటనే కలెక్టర్కి ఫోన్ చేయడం ఇచ్చేయడం అర్హతను చూసి. అట్లాగా ఆయన కూడా రమ్మన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంజయ్ గారిని కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళాను. ఏందమ్మా మీరు ఇంకా కళాకారులు అంటారు, మన పార్టీ తరఫున మీరు రాజకీయాల్లోకి రావాలి అంటే వద్దు సార్. అప్పుడు ఆయన ఏం చేశాడు, పోనీ అమ్మా మీ కళాకారులు మీరు ఎక్కువ చేస్తున్నారు కదా, సంగీత నాటక అకాడమీకి మిమ్మల్ని చైర్మన్ చేస్తాను. అప్పుడు నేను నాటక అకాడమీ చైర్మన్ పదవి ఉచితం, జీతం గీతం ఏం లేదు, ఫోన్ బిల్లు కట్టేవాళ్ళు వాళ్ళు. మరి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఒక్కళ్ళకి ఇస్తారు, నేను ఒక్కదాన్ని ఎక్కడ వెళ్తాను, పైగా ఫస్ట్ క్లాస్లో నేను నా ఖర్చులు పెట్టుకొని శుభ్రంగా ఎక్కడ మీటింగ్ ఎక్కడ ప్లేన్ ఉంటే అక్కడ ప్లేన్లో వెళ్ళిపోయేదాన్ని. అట్లాగా చాలామంది ప్రయత్నం చేసి 83లో అప్పుడు ఇందిరాగాంధీ గారు, అప్పటికి కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా స్మాష్ అయిపోయింది. కాంగ్రెస్ అంటే రాళ్ళేసి కొట్టే పరిస్థితి వచ్చేసింది. ఆ టైంలో కోనా ప్రభాకర్ రావు గారు అని ఆయన సినిమా ఆర్టిస్టు, తర్వాత గవర్నర్గా పనిచేశారు. ఆయన ఎప్పుడూ ఢిల్లీలో పోతేదారు ధావన్ దగ్గర ఇందిరాగాంధీ ఇంట్లో అక్కడే కూర్చునేవారు సిగరెట్ తాగుతూ. ఆయన్ని ఇందిరాగాంధీ అడిగాను, ఏమప్ప మరి ఏం కోనా గారు ఇట్లా మన కాంగ్రెస్ పార్టీకి అవతల కౌంటరు సినిమా గ్లామర్తో కదా ఆయన వచ్చింది, మన కాంగ్రెస్కి కూడా ఒక సినిమా గ్లామరు అవసరం అనిపిస్తుంది, మీరు కూడా సినిమాలో ఉన్నారు కాబట్టి ఎవరిదన్నా ఒక పేరు చెప్పండి
అంటే వెళ్ళి నా పేరు పుట్టుకని చెప్పేశాడు. అక్కడ జమున అని ఒక వీరమణిత ఉంది, ఆ అమ్మాయి అయితే చేయగలదు అని చెప్పి. అంటే అప్పుడు ఆగస్టు 11th మార్నింగ్ అక్కడ ఢిల్లీ నుంచి కోనా గారు ఫోన్ చేశారు. చేసి అమ్మాయి ఇంకా తప్పదు అని ఇందిరాగాంధీ అడిగారు, నేనేమో నీ పేరు చెప్పేశాను, ఇంకా నువ్వు రాజకీయాల్లోకి రావాలి అన్నారు. అంటే ఇక నేను షాక్ అయిపోయా. ఈ లోపల ధావన్ను ఈయన పోతేదారు తీసుకున్నాడు ఫోన్. తీసుకొని ఇందిరాగాంధీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, కైండ్లీ యాక్సెప్ట్. అప్పటికి ఆవిడ ప్రైమ్ మినిస్టర్ కదా అని చెప్పంటే, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, లెట్ మీ థింక్ ఓవర్ ఇట్, ఐ హ్యావ్ టు కన్సల్ట్ మై హస్బెండ్. 2 days తర్వాత అమ్మాయి నేను 14వ తారీఖు పొద్దున్నే ఫోన్ చేస్తాను, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి అంత నీ మీద, ఎందుకంటే మాకు పరిచయం ఎక్కువ ఇందిరాగాంధీతో. అప్పుడు ఆవిడ ఐఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు మేము నేషనల్ అవార్డ్స్కి వెళ్ళేవాళ్ళం కదా, అట్లా మరి ఆవిడ మాకు డిన్నర్ ఇవ్వాలి శ్రీనాథార్లకి, అట్లా చాలా పరిచయం. అలాగే ఈ కళాకారులు దీనికంతా మెసేజ్ పంపడం అవన్నీ ఉన్నాయి. ఓ జమున బాగా తెలుసు, షీఈ్ వెరీ డైనమిక్ అండ్ వెరీ గుడ్ సోషల్ వర్కర్ అని చెప్పి. అంటే ఇక మా వారిని అడిగా 14th, ఏమంటే రేపు పొద్దున్న ఫోన్ చేస్తారు ఆయన అంటే, వద్దు నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నీకెందుకు రాజకీయాలు వద్దన్నారు ఈయన కూడా, ఇన్నేళ్ళు తప్పించుకున్నావు కదా అట్లాగే తప్పించుకోండి. నాకు మొదటి నుంచి ఇందిరాగాంధీ డైనమిక్ లేడీస్ అంటే నాకు చాలా ఇష్టం, అట్లాగే ఇందిరాగాంధీ అంటే చాలా అభిమానం. అంతేకాకుండా ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మా పెదనాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్, మా అమ్మగారు ఫ్రీడమ్ ఫైటరు, ఇట్లా మా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ నుంచే వచ్చాను నేను. అలాగే చిన్నప్పుడు స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ తెనాలి వచ్చారు 1947, ఆ టైంలో ఇంకా కొన్నాళ్ళకి స్వతంత్రం రాబోతుందన్నమాట. తెనాలి వస్తే అప్పుడు మా అమ్మగారు, నాన్నగారు, మా తమ్ముడు మేమంతా ఎడ్ల బండి కట్టుకొని తెల్లవారుజాము మధ్య అర్ధరాత్రి 1 గంటకి బయలుదేరి తెనాలి నుంచి 2-3 కిలోమీటర్స్లో 3rd class కంపార్ట్మెంట్లో మహాత్మా గాంధీని చూడడానికి వెళ్ళాం. చిన్నపిల్లని కదా, ఇంకా అప్పుడు గౌన్లే వేస్తున్నా. సో మా నాన్నగారేమో 10 ఏళ్ళు ఉంటాయి, వీటి మీద ఎక్కించుకున్నారు. మా తమ్ముడిని మా అమ్మ ఎత్తుకుంది. తెల్లవారుజామున సరిగ్గా తూర్పు వైపు 3rd classలో ఇట్లా ఆ కంపార్ట్మెంట్ ఆనుకొని డయాస్లా కట్టారు హైట్లో. మహాత్మా గాంధీ ఆ ఉదయ కిరణాలు అలా బంగారు రంగులు ఆయన మీద పడుతుంటాయి, ఆ కర్ర పట్టుకొని ఆయన బయటకు వచ్చే దృశ్యం జన్మలో మర్చిపోలేను. మా అమ్మగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్ కదా, సో చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ మహాత్మా గాంధీ, నెహ్రూ జీవిత చరిత్ర, భగత్ సింగ్, మరి సుభాష్ చంద్రబోస్, ఇట్లాంటివన్నీ కథలు కూడా ఆమె చెప్పేది మా పిల్లలకి. అది చూస్తూనే మహాత్మా గాంధీని చూస్తూనే మహాత్మా గాంధీకి జై 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 అన్నారు. అంతా రోరింగ్ అనమాట. అప్పుడు ఆమె ఆయన మౌనవ్రతం అందరినీ ఇట్లా ఇట్లా అన్నారు, పాడమన్నారు. అదే రఘుపతి రాజారాం పాడమంటే లక్షలాది గొంతులు పాడుతుంటే అబ్బా జన్మ ధన్యమైపోయింది. మహాత్మా గాంధీని పిన్న వయసులో చూసిన అదృష్టవంతురాలు. ఆ ఇన్స్పిరేషన్స్, ఆ దేశభక్తి అవన్నీ మా అమ్మగారి ద్వారా మా కుటుంబంలో ఉంది. కాబట్టి ఇక ఆమె ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి పిలిచారు అనేటప్పటికీ మా వారిని ఒప్పించారు. ఏమండి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ పిలిస్తే నో అని ఎవరైనా చెప్తారా? ఏదో నేను ఉంటాను, ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేస్తా అన్నారు కదా, అందులో ఉంటాను. అప్పుడు 14 పొద్దున్న ఈయన ఫోన్ చేశారు, కోనా గారు. ఎస్ అని చెప్పాను. అయ్యా కాస్త సరైన పొజిషన్లో ఉంచండి అంటే
అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేస్తున్నారు నిన్ను అన్న. సరే 15th ఆగస్టు రాజశేఖర రెడ్డి గారి అధ్యక్షతన మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేశాను కాంగ్రెస్ పార్టీ. జెండా వందనానికి ఆయన ఫోన్ చేస్తే వెళ్ళా, చక్కగా మాట్లాడాను. మాట్లాడి నా సర్వీసు కాంగ్రెస్ పార్టీ కోసం ఉపయోగించుకోండి అని చెప్పి అందరికీ ఒక అప్పీల్ ఇచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి బై ఎలక్షన్స్, మంచి స్పీకర్ కూడా, బాగా మాట్లాడతాను అనేటప్పటికీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు తిప్పినట్లు ఎవరు తిప్పలేదు. గ్రామం తిరిగి అనమాట. అంటే బై ఎలక్షన్ ఆగస్ట్ నుంచి డిసెంబర్లో బై ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పెద్దపల్లి మారుటూరు, పెద్దపల్లి ముకుందరెడ్డి గారని ఆయనకి టికెట్ వచ్చింది. ఆయన ఏంటంటే మాకు పరిచయం, ఈ డ్రామా ఆర్టిస్టులకి ఆయన హెల్ప్ చేశారు. కరీంనగర్ జిల్లా వాళ్ళ ఊర్లో సురభి నాటకాలు వేస్తే అప్పుడు ఆయన స్టేజ్ మీద కలిసాము. పాపం ఆయన వచ్చి అడుగుతూనే 4 రోజులు పనిచేశా. 3000 మెజారిటీతో ఫస్ట్ టైము కాంగ్రెస్ బతికి ఉంది అనడానికి నిదర్శనం ఆయన గెలుపు. అది ఎవరు జమినెళ్ళి 3000 మెజారిటీ. అప్పుడు అందరూ అమ్మ ఇంకా కాంగ్రెస్ పార్టీకి ప్రాణం ఉంది అని చెప్పి ధైర్యంగా బయటికి వచ్చారు. ఎన్టీఆర్ గారు మీరు సినిమాల్లో. బట్ ఇక్కడ ఏంటంటే రెండు వేరు పార్టీ, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవాలి, ఒకరు చేస్తున్న తప్పుల్ని మరొకరు ఎత్తి చూపాల్సి వస్తుంది, విమర్శించాల్సి వస్తుంది. ఇబ్బంది పడ్డారా లేదంటే ఎలా ఉండింది? లేదు, ఎందుకంటే వ్యక్తిగతంగా రామారావు గారు అంటే నాకు చాలా గౌరవం, భక్తి. తర్వాత ఆయన పెళ్ళికి వచ్చారు, మా అబ్బాయి పుట్టినప్పుడు వచ్చారు, రిసెప్షన్కి వచ్చారు. ఇక్కడ నాకు 25 years సిల్వర్ జూబ్లీ ఫంక్షను సుబ్బరామరెడ్డి గారు చేసినప్పుడు ఇక్కడ ఉన్న నాగేశ్వరరావు గారు రాలేదు, కానీ ఆయన మాత్రం వచ్చారు. వచ్చినప్పుడు నా జీవితంలో మా వారికి తప్పనించి ఎవ్వరికీ పాదాలకి నమస్కారం చేశారు. కానీ అట్లాంటిదే 1,00,000 మంది ప్రజా సమూహంలో నేను ఆయన పాదాలకి నమస్కారం చేశాను. ఎన్టీఆర్కి అంత గౌరవం, అంత భక్తి. సరే, పాలిటిక్స్లోకి వచ్చాక పార్టీ తరఫున ఎప్పుడూ వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడూ విమర్శించలేదు. నేను ఎప్పుడు కూడా పాలసీ కుటుంబం అన్నారు తెలుగుదేశంలో. మరి ఇవాళ కుటుంబ పరిపాలన, ఇవాళ ఆయన ఇందిరాగాంధీ వచ్చి ఒక సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీని ఇవాళ మరి తెలుగుదేశం నాయకుడికి వాళ్ళ పిల్లలు, తరతరాలు, ముత్తాతలు, మనవలు, మనవరాళ్ళు అందరూ వచ్చేసారు పరిపాలించడానికి. ఇట్లాగనమాట వ్యక్తిగతంగా ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీని విమర్శించారో అవే తప్పులు ఆయన చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎత్తి చూపారు. అందుకనే జనం ఆయనకంటే కొన్ని ప్రదేశాలు నాకు ఎక్కువ వచ్చేవారు, అంత పబ్లిక్ వచ్చేది. ఇన్నాళ్ళు మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూసేవారు, మీరే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. తర్వాత ఒక క్యూరియాసిటీ ఏంటంటే, అరే వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్గా ఎన్ని పిక్చర్లు చేశారే, ఈమె రామారావు గారిని ఎలా విమర్శిస్తుంది చూడాలి అని, అదొక క్యూరియాసిటీ. సరే, నేను మామూలుగా మనకు స్వతంత్రం ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ కానీ ఇందిరాగాంధీ కానీ చేసిన విధానాలు, వాళ్ళు చేసిన కుటుంబం చేసిన త్యాగాలు, ఇవన్నీ చెప్పేది. కానీ ఎక్కువ రోజులు రాజకీయాల్లో మనలేకపోయారు, ఎందుకంటారు? ఎక్కువ రోజులు అంటే బాగానే ఉన్నాను. 83 నుంచి 89 వరకు 6 సంవత్సరాలు ఏకధాటిగా నేను తిరగని గ్రామం లేదు. ఎక్కువ తెలంగాణలోనే తిరిగా. అటు రాయలసీమ కొంచెం తక్కువ, అటు కోస్తా శ్రీకాకుళం దగ్గర నుంచి విజయనగరం. తర్వాత నేను క్యాన్వాస్ చేయని క్యాండిడేట్ కూడా లేడు. ఎక్కడ ప్రైమ్ మినిస్టరు పివి గారి దగ్గర నుంచి అందరికీ క్యాన్వాస్ చేశాను. నా అదృష్టం ఏంటంటే నేను క్యాన్వాస్ చేసిన వాళ్ళల్లో ఇంచుమించు ఒక 40% పీపుల్ గెలిచేవాళ్ళు. అప్పుడు అదొక సెంటిమెంటు. సినిమాల్లో ఒక సెంటిమెంట్ ఉండేది ఏంటి అంటే, జమున మొదటి చిత్రంలో కనుక బుక్ చేస్తే ఆ కంపెనీ నిలబడిపోతుందని. అలాగే రామానాయుడు గారు పిఏపి
అలాగే ఇవాళ జగపతి, ఇలా చాలా కంపెనీలు. అలాగే జమున గారు క్యాన్వాస్ చేస్తే కేవలం ఆంధ్రానే కాదు, ఒరిస్సా చేసా, మహారాష్ట్ర చేసా, కర్ణాటక చేసా, మిగతా రాష్ట్రాల్లో కూడా అదే సెంటిమెంట్ ఉందన్నమాట. అందరూ గెలిచేవారు. సో అట్లాగా 89 వరకు చాలా విగరస్గా తిరుగుతున్న రోజుల్లో రాజు అప్పుడు ఇందిరాగాంధీ గారు పోయారు. పోతుండే నాకు ఆమెని ఒక్కసారి కలిసా. ఈ పదవి వచ్చాక తిరగడం మొదలుపెట్టాక వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటుంది కదా, మంచి పేరుంది, చాలా సిన్సియర్గా పనిచేస్తుంది. ఒక్కసారి మాత్రం కలిసి ఆవిడ పాదాభివందనం చేసి, ఐ విల్ సీ దట్ కాంగ్రెస్ విల్ కమ్ ఇన్ టు ది పవర్, టిల్ దెన్ జమున వోల్డ్ స్లీప్ మేడం అని చెప్పారు. అని పాదాల మీద అన్నట్టుగానే 6 సంవత్సరాలు అంతా హెల్త్ వెల్త్ అన్నీ వదులుకొని పనిచేశాను. మరి ఈ లోపల ఆమె పోతుండే నాకు కూడా మనసు బాధ వేసి మానేద్దాం అనుకున్నాను. బట్ రాజీవ్ గాంధీ ఫ్రెష్గా ఉన్నాడు, ఇంకా ఏమి అంటని మనిషి, ఆయన వచ్చారు, ఫోన్లే ఆయనకి సపోర్ట్గా ఉందాం అని కంటిన్యూ అయ్యారు. 89 వచ్చేటప్పటికి అనంతపూర్ వచ్చారు రాజీవ్ గాంధీ. వచ్చినప్పుడు ఆయనకి నాకు రిపోర్ట్ ఇచ్చారు, డెఫినెట్గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఓకే జమునాజీ కమ్ టు ఢిల్లీ ఇమ్మీడియట్లీ అన్నారు. అంటే అప్పుడు నేను మా వారు ఒక వారం రోజుల తర్వాత వెళ్ళాము. సోనియా గాంధీని పరిచయం చేసి డైనింగ్ హాల్లో కాఫీ, టీ, అదంతా బిస్కెట్లు అవి ఇచ్చి, అచ్చా జమునాజీ నా రిపోర్ట్ మళ్ళీ ఇచ్చాను. అంటే చూడలేదు, ఐ నో ఎవ్రీథింగ్ జమునాజీ, ఫస్ట్ యూ టెల్ మీ యూ వాంట్ ఆంధ్ర ఆర్ ఢిల్లీ అన్నారు. అంటే అమ్మో హీఈస్ ఆఫరింగ్ ఎ టికెట్ అని చెప్పి, సార్ ఐ వాంట్ ఢిల్లీ. అయితే విచ్ కాన్సిస్టెన్సీ అంటే, సార్ రాజమండ్రి అని చెప్పేశారు. ఊరికి ఎందుకంటే రాజమండ్రిలో మా జమీందారు ఫ్యామిలీస్ అంతా నా మేనత్త తరఫున వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బారు వాళ్ళు అని చెప్పేసి. ఆ తర్వాత మా అమ్మగారు కూడా అక్కడ చాలా సేవ చేశారు. రాజమండ్రిలో నేను ఫస్ట్ కళాకారులకి ఇళ్ళ పట్టాలు ఇప్పించాను. అంటే అప్పుడు ఓకే గో అండ్ నరిష్ ఇట్ అన్నాడు. అంటే అట్లా పిలిచి టికెట్ ఇచ్చారు రాజు. అప్పుడు అక్కడి నుంచి కంటెస్ట్ చేశాను. 40-50 వేలు మెజారిటీతో గెలిచా అక్కడ. 89, 90, 91 3 ఏళ్ళు ఉన్నాం అంతే పార్లమెంట్లో. ఈ లోపలేమో ఈ మిడ్ టర్మ్ పోల్ వచ్చింది, మళ్ళీ సేమ్ అందరికీ టికెట్లు ఇచ్చారు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా నేను డబ్బు పుచ్చుకునే మనిషిని కాదు, అవినీతి పని అంటే ఏమిటో తెలియదు నాకు, స్ట్రైట్ ఫార్వర్డ్ని, డబ్బులన్నీ మీరు ఖర్చు పెట్టుకుంటే నేను కంటెస్ట్ చేస్తాను. అప్పుడు టికెట్ ఇచ్చారు అనమాట. అదే ఎంపీ ఎవరి దగ్గర ఒక్క నయా పైసా తీసుకొని అర్థం. 3 ఏళ్ళు ఉన్నా, ఎవరికేం కావాలన్నా చేసేది. పార్లమెంటు రాజమండ్రి. క్విట్ చేయడానికి గల కారణం తర్వాత సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు, మళ్ళీ మిడ్ టర్మ్ పోలు వచ్చినప్పుడు, మామూలుగా కాంగ్రెస్ పార్టీలో అసలు ఆ పార్టీ అని ఏ పార్టీలో అయినా స్త్రీలు రావడం అనేది చాలా తక్కువ. వస్తే వాళ్ళని ఎట్లాగా దింపేయాలని చూస్తారు. అట్లాగే వెన్నుపోటుతో ఎవరు పని చేయలే ఎమ్మెల్యేలు, ఏదో 1-2. కానీ అవుట్ ఆఫ్ 7 సీట్స్ 6 మందిని గెలిపించా. ఏమన్నా అను, అది సినిమా గ్లామర్ అను, నాకున్న మంచి పేరు. 6 మందిని గెలిచారు అప్పుడు రాజమండ్రి నియోజకవర్గం. నిజంగా ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి, సినిమా ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి కానివ్వండి, లేదంటే రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఒక ఆదర్శం, ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ అంటే అసలు ఎందుకు పూర్తిగా రాజకీయాలు మానేశాను అంటే, ప్రస్తుతం రాజకీయాలంతా వ్యాపారంతో కూడుకున్నది. లక్షలు పెట్టు, కోట్లు సంపాదించు. ఇవాళ చూస్తే
నిజంగా సేవ చేసిన వాళ్ళకి అవకాశాలు ఉండవు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇవాళ కేజ్రీవాల్ అని ఆయన పెట్టాడు, మరి ఎన్నాళ్ళు ఉంటుంది అది చూడాలి. నిజమే, అటువంటి వాళ్ళు రావాలి. కానీ ఇవాళ ఏమైందంటే అటు పబ్లిక్లో కూడాను మరి మార్పు రావాలి. మనకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని గెలిపించుకోవాలి. మనం అమ్ముడు పోకూడదు, ఓటు అమ్ముకోకూడదన్న చైతన్యం వచ్చిన రోజున మంచి నాయకులు దొరుకుతారు, మరి మంచి రాజకీయ వాతావరణం వస్తుంది, ప్రజా సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఏ రోజునైతే ఓటు నువ్వు అమ్ముకున్నావో అవతల క్యాండిడేట్కి నీ మీద బాధ్యత ఏముంటుంది? డబ్బులు ఇస్తే ఓటు ఇచ్చాడు, వీడికి ఏంటి నేను చేసేది, నేను కోట్లు ఖర్చు పెట్టుకున్నాను, అక్కడికి వెళ్ళి ఇంకా కోట్లు సంపాదించుకో. ఒక సంపాదన వ్యాపార దృక్పథం. అటువంటి వాళ్ళని ఎవరు మనకు సేవ చేస్తారు అన్నది తెలుసుకొని ప్రజలు ఓట్లు వేసిన రోజున కొంత చైతన్యం వస్తుంది, సమస్యలు పరిష్కరించబడతాయి. దానికి మెయిన్గా పార్టీలు ఆధారం.